6 పిల్లల వరకు గుర్తొచ్చిన అమర్కి ఆ తర్వాత నీతో పెళ్లి పుజ్జమ్మ పుట్టడం కూడా గుర్తొస్తుందని, ఆరుని చంపింది, అమర్కి యాక్సిడెంట్ చేయించింది కూడా నేనే అని గుర్తొస్తుందని, నన్ను ఇంట్లో నుంచి తన్ని తరిమేస్తాడని ఆశపడినట్టున్నావు కదా. ఆ రోజులు ఎంతో దూరంలో లేవు మనోహరి. అలాంటి రోజు ఎప్పటికీ రాదు బాగి. ఎందుకంటే నీకంత అదృష్టం లేదు. ఇంకా చెప్పాలంటే అమర్ తలరాతలో నువ్వు రాసి పెట్టలేవు. నీ తలరాతలోనూ అమర్ లేడు. నువ్వెంత దురదృష్టవంతురాలు అంటే నువ్వు పుట్టక ముందే మీ అక్క 6 ఇంట్లో నుంచి వెళ్ళిపోయింది. అది బ్రతుకున్న రోజుల్లో ఒక్కసారంటే ఒక్కసారి కూడా నువ్వు దాన్ని కలవలేదు. ఏ దిక్కు లేకపోతే అక్క మొగుడే దిక్కు అన్నట్టుగా 6 చచ్చాక నీ టైం కొంచెం బాగుండి అమర్కి భార్యవి, ఆ పిల్లలకి తల్లివి అయ్యా. కానీ అంతటితో నీ అదృష్టం ఏమైంది? భుజమ్మ పుట్టగానే 5 ఏళ్లు అమర్కి దూరం అయ్యా. ఆ తర్వాత మళ్ళీ నువ్వు అమర్కి దగ్గర అయ్యేలోపు అమర్ గతం మర్చిపోయాడు. నీ తలరా తింటే బాగే. ఇంకెప్పటికీ నువ్వు అమర్కి దగ్గర కాలేవు. నేనుండగా అది జరగనివ్వను. జరగబోయేదేంటో తెలుసా? బుజ్జమ్మని తీసుకొని నువ్వు శాశ్వతంగా ఇంట్లో నుంచి వెళ్ళిపోతావు. నేను అమర్కి భార్యనవుతాను. రాసి పెట్టుకో, ఇదే జరుగుతుంది. నీ పీత బుర్రకు ఇంతే అర్థమైందా మనోహరి? నాది పీతబురేంటి? లేకపోతే నువ్వు లేడీ ఐన్స్టీన్ అనుకున్నావా ఏంటి? నీ తలరాతలోనే ఆయన లేరు. అందుకే నిన్ను చూడ్డానికొచ్చి మా అక్కని పెళ్లి చేసుకున్నారు. నాకు ఆ అమ్మాయి నచ్చింది. అందుకేగా దాన్ని చంపేశాను. ఆగు, నన్ను చెప్పనివ్వు. అక్క చనిపోయాక ఆయన నీకు దగ్గర అవుతాడనుకున్నావు. అప్పుడు కూడా నీ తలరాతలో ఆయన లేరు. అందుకే నన్ను పెళ్లి చేసుకున్నారు. ఇక నేను 5 ఏళ్ళు ఆయనకి దూరం అవ్వడం అంటావా? అది నా తలరాతో విధిరాతో కాదు. ఆయన మీద, నా పిల్లల మీద నాకున్న ప్రేమ. అందుకే మేం మళ్ళీ దగ్గరయ్యాం. ఆగు, ఇంకా ఉంది. మమ్మల్ని విడదీయాలని, నీ గురించి తెలిసిపోయిందని ఆయన్ని కూడా చంపాలనుకున్నావు. కానీ ఈసారి నీ ప్లాన్ వర్కౌట్ అవ్వలేదు. ఆయన బ్రతికి వచ్చారు. కొద్ది కొద్దిగా ఆయనకి గతం గుర్తుకొస్తుంది. అక్క గురించి, పిల్లల గురించి గుర్తొచ్చిన ఆయనకు నా గురించి గుర్తుకు రావడానికి ఎంతో టైం పట్టదు. అంతకంటే ముందు మా అక్కను చంపిన హంతకురాలివి నువ్వే అని ఆయనకు గుర్తొస్తే ఆ రోజు నీ తలరాతలో యముడుంటాడు.